విష్ణుకుమార్ రాజు. అధ్యక్ష, దీనిపైన గౌరవ మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష. టోటల్గా ఏడీసీఎల్లో 64 వర్క్స్, అట్లాగే ఏపీసీఆర్డీలో 21 వర్క్స్ అధ్యక్ష. 85 వర్క్లకి టోటల్గా కాంట్రాక్ట్స్ అవార్డ్ చేసింది 50,027 కోట్ల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటిపోయింది అధ్యక్ష కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయడంలో. కానీ చూస్తే అధ్యక్ష టోటల్గా కూడా సుమారు 9 మంది కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 50,000 కోట్ల రూపాయలు 9 మంది కాంట్రాక్టర్స్కే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో రోజు కూడా నాకు కాంట్రాక్టర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని ఉంది అధ్యక్ష. దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ సుమారు 3,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఈ రాష్ట్రము ఇదివరకు పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామా, అప్పుడు మాకు కూడా ఇక్కడ ఏదైతే అమరావతిలో పాల్పంచుకోవడానికి భాగస్వాములు అవటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటే అధ్యక్ష, ఇది మరి ఎందుకో తెలియదు, పరిపాలనా సౌలభ్యం గురించి ఇంత లిమిటెడ్ కాంట్రాక్టర్స్ తోటే వాళ్ళందరికీ వర్క్స్ ఇచ్చిన మలాన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళకి పేమెంట్స్ లేవు. ఈ చిన్న కాంట్రాక్ట్స్ R&Bలో చేసేవాళ్ళు, ఈ మిగిలిన చోట్ల ఇతర కార్పొరేషన్స్లో చేసేవాళ్ళు, NREGS దాంట్లో చేసిన వాళ్ళు ఎవరికి కూడా పేమెంట్లు లేకుండా అత్యంత దారుణమైన దుర్భరమైన జీవితం గడుపుతూ వర్క్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఆఖరికి మాకు పాల్పంచుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రిప్రజెంటేషన్స్ మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మీరు అనుకోవచ్చు ఎంతసేపు ఈ కాంట్రాక్టర్స్ విషయం ఏంటని, కానీ నేను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో చాలా చురుకైన పాత్ర వహించాను అధ్యక్ష. అట్లాగే నేను ఎన్నో అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రొఫెషనల్గా కూడా ప్రెసిడెంట్గా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు వాళ్ళు వచ్చి మాకు చెప్తూ ఉంటారు. నేను చెప్పవలసిన బాధ్యత, వారు గోడు మీ ద్వారా మంత్రివర్యులకి ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత కూడా నా పైన ఉంది అధ్యక్ష. అంటే 3,000 మంది కాంట్రాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఏదైతే పెద్ద నిర్మాణ పనులు చేపట్టారో ఈ నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ అధ్యక్ష పెద్దవాళ్ళు, కాబట్టి వాళ్ళకి కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. చిన్న కాంట్రాక్టర్స్కి ఏదో 10 కోట్లు 20 కోట్లు చిన్న సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళకి కూడా పేమెంట్లు ఇస్తే బాగా ఉంటుంది అధ్యక్ష. ఇది మనము ఒక 2014లో ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఎంతో ఆనందంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం గురించి చేపట్టిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష సర్వనాశనం చేశారు. దాంట్లో సిఆర్డీఏలోని దీంట్లో చేసిన వాళ్ళకి కూడా అధ్యక్ష ఏపీ సిఆర్డీఏలోని ఏడీసీఎల్లో చేసిన కాంట్రాక్టర్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, దాంట్లో డౌట్ లేదు. రోడ్లు వేస్తే రోడ్ల పైన ఉన్న గ్రావెలు మెటల్ కూడా దుబ్బిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆపేశారు, సర్వనాశనం చేశారు, రైతాంగాన్ని సర్వనాశనం చేశారు. అట్లాగే సిఆర్డీలో పనిచేసిన కాంట్రాక్టర్స్ ఎవరైతే నేను ఈ నవరత్నాలు అని చెప్తున్నానో వాళ్ళని కూడా సర్వనాశనం చేశారు. అంత కాంట్రాక్ట్ వ్యవస్థను నాశనం చేశారు అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్టర్స్ని అన్ని కూడా కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేసి కొత్తగా కాంట్రాక్ట్స్ తయారు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్స్ కింద పిలిచి వాళ్ళకి ఇచ్చారు, సంతోషం. కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏ రేట్లతో ఇచ్చారు అధ్యక్ష? ఇప్పుడు ఉన్న రేట్లతో, అంటే 2025-26 రేట్ల SSR తోటి ఇప్పుడు ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ఏదైతే చిన్న వాళ్ళకి ఇల్లులు కట్టిన వాళ్ళకి 2016-17 రేట్లతోటి ఇప్పుడు కూడా చేయమంటే
ఎట్లా చేస్తారు అధ్యక్ష? అంటే వాళ్ళకి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయమా? అంటే వీళ్ళేమో ప్రివిలేజ్, వీళ్ళేమో L1 దర్శనము, మిగిలిన వాళ్ళేమో జనరల్ దర్శనమా? గౌరవ మంత్రివర్యుల్ని కోరేది అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆకాశాన్ని లేకపోతే మేఘాలని టచ్ చేసే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ మీరు ఇవ్వండి. అంతేగాని చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి అంటే అధ్యక్ష, ఏదైతే 4 సంవత్సరాల నుంచి పేమెంట్లు లేక అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్స్ ఉన్నారు 43 మంది. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏదైతే 4 సంవత్సరాల నుంచి పేమెంట్స్ పెండింగ్ ఉండిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్లో 2025 మార్చి తర్వాత ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యి నా పేమెంట్ ఇంత ఉంటుంది, ఆ పోర్టల్లో ఉంటుంది, నిధి పోర్టల్లో ఏదో పోర్టల్ ఉందంట అధ్యక్ష, దాంట్లో ఉంటుంది అనుకుంటే ఈ ఏంటో మరి ఆర్థిక శాఖ కొత్త వింతైన పోకడలు సృష్టిస్తుంది. వాళ్ళకేమో దాంట్లో మైగ్రేట్ అవ్వలేదు అధ్యక్ష. సో వీళ్ళకి బిల్లు ఉందా లేదో తెలియదు. అదే దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. అదే సిఆర్డిఏలో కాంట్రాక్టర్స్ ఏదైతే ఇప్పుడు రాజధానిలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్స్ మాత్రమో బిల్లు సబ్మిట్ చేసిన వెంటనే మంత్రి గారే చెప్తారు ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇస్తారు అనేది. అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. వారం రోజుల్లో 10 రోజుల్లోనే పేమెంట్ ఇస్తున్నారు, సంతోషం. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఫర్ దాట్. 5 years నుంచి కూడా పేమెంట్లు పెండింగ్ ఉండిపోయి నరక యాతన అనుభవిస్తూ మెడలో పుస్తుల తాడులు కూడా తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చేవాడే దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వైపు కూడా కొంత దయ చూపించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అగైన్ ఐఎమ్ లింకింగ్ ఇట్ అప్ విత్ ఏపీ టిడ్కో హౌసెస్. ఏపీ టిడ్కో హౌసెస్ చేసిన కాంట్రాక్టర్స్ చేసిన తప్పేంటి అధ్యక్ష? 2016-17 సంవత్సరంలో ఉన్న రేట్లని 2021-22లో కూడా బలవంతంగా కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్టర్కి పేమెంట్ ఇచ్చింది ఎంతో తెలుసు అధ్యక్ష? కేవలం 29,200 రూపాయలు పెర్ టన్ ఆఫ్ స్టీల్ ఇచ్చారు అధ్యక్ష. కొన్నదేమో 73,000 రూపాయలు పెట్టుకొని 29,000 రూపాయలు పేమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన 50,000 రూపాయలు కూడా పేమెంట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే ఏదో కమిటీ వేశారంట. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము కేవలము 15 నెలలే ఇస్తాము, మిగిలినది ఇవ్వమంటే అడుక్కు తినవలసిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ నవరత్నాల గురించి నేను మాట్లాడట్లా. దే ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్, దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ రాజధాని కాబట్టి దాని గురించి నేను పెద్దగా స్ట్రెస్ చేయట్లేదు అధ్యక్ష. అది ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, మంత్రివర్యులకి తెలుసు, నాకు ఇంకా బాగా తెలుసు. కాబట్టి అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను కోరేది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారో, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఈ నవరత్నాల పైన ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా బ్రహ్మాండమైన నిర్మాణాలు చేపట్టి దీని ప్రకారం చూస్తే అధ్యక్ష ఫైనల్గా కంప్లీషన్ అనేది ఎప్పటి వరకు ఉందంటే అధ్యక్ష, కొన్ని వర్క్స్ 2028 ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతున్నాయి అధ్యక్ష. కొన్ని వర్క్స్ 2027 ఆగస్టులో కంప్లీట్ అయిపోతున్నాయి అధ్యక్ష. సో 2028 ఏప్రిల్కి కనీసము కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఉంటే డెఫినెట్గా 28 అని ఇచ్చారు. దీంట్లో టెండర్స్లో మాత్రం 28 ఫైనల్ కంప్లీషన్. దానికి కూడా కొంత అవసరమైతే అయిపోయింది సార్ కడుపు మంట సార్. దీంట్లో 2029లో పోనీ 2028 ఏప్రిల్లో బదులు 2028 డిసెంబర్లోకి కంప్లీట్ అయినా సంతోషమే. ఎందుకంటే నారాయణ గారి అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు 9 నెలలు డెలివరీ టైం అనుకుంటే లేదు 6 నెలల్లో చేసేయాలంటారు. ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు. ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు, స్పీడ్ వేరు. ఆ స్పీడ్ని తట్టుకోవడం గురించి చాలా కష్టమవుతుంది. ఆయన విపరీతంగా రోజుకి 18 గంటలు పని చేసేస్తారు, మిగిలిన వాళ్ళు చేయాలంటే అది అవకాశం లేదు. ఎనీవే ఐ అప్రిషియేట్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అధ్యక్ష వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఈక్వల్ మేనర్. పెద్దవాళ్ళకి ఒక న్యాయము, చిన్న కాంట్రాక్టర్స్కి ఒక న్యాయం అనేది కాదు అధ్యక్ష. తప్పనిసరిగా మిగిలిన కాంట్రాక్టర్స్కి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు పిలిపించి కాంట్రాక్టర్స్ తోటి మీటింగ్ పెట్టి బాబు నీ పరిస్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తేనే కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ నిరసన వ్యక్తం చేసి బట్టలిప్పుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో
కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నూతనంగా మనకి మళ్ళీ క్యాపిటల్ వస్తుంది కాబట్టి అధ్యక్ష నిర్మాణాలు బ్రహ్మాండంగా చేయాలి. అంతకుముందు ఏదైతే నిర్మాణంలో పాలు పంచుకుందామని అనుకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత తమరిపైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి ఒక్కసారి గౌరవ మంత్రివర్యుల్ని కోరుకునేది ఏంటంటే రాజధాని నిర్మాణంలో భాగంగా కేవలము నవరత్నాలకే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులన్నీ ఇచ్చి వాళ్ళు కనీసం జీవించడానికి బతకటానికి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఈఎంఐలు కట్టుకోవడానికి ఇంటద్దులు చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు కొంతమందికే ఇవ్వటము లేకపోతే వాళ్ళ ద్వారా కనీసం సబ్ కాంట్రాక్ట్స్ అని ఇమ్మని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరు ద్వారా గౌరవ మంత్రి వర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు మీకు ఎక్కువ సమయం ఇచ్చినట్టు అక్కడ కొన్ని కూర్చారు మంత్రి గారు. అధ్యక్ష, అమరావతి క్యాపిటల్ సిటీని ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్లో యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. రైతుల దగ్గర నుంచి ఇప్పటికి 35,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్లో తీసుకున్నాం అధ్యక్ష. అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకునేటప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్, సివరేజ్ ఇటువంటివన్నీ కూడా దానికి సంబంధించి యాక్చువల్గా మొత్తం తీసుకుంటే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వచ్చినాయి అధ్యక్ష. ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు 165 అడుగుల వెడల్పు అధ్యక్ష, కొన్ని రోడ్లు 195 అడుగులు అధ్యక్ష. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ తీసుకుంటే 1600 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అదేవిధంగా ఆఫీసెస్కి బిల్డింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్, మినిస్టర్స్ బంగ్లాలు, జడ్జెస్ బంగ్లాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు, గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2014-19లో టేకప్ చేసాం. అప్పుడు కొంత వర్క్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్లు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష. అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్నే ఉంచింది. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు. అందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ యాక్చువల్గా వాళ్ళు మళ్ళా కోర్టుకు బాగుండా వాళ్ళతో డిస్కస్ చేసాం అధ్యక్ష. కమిటీ వేసాం. కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈలతోనూ అధికారులు చేసాం. దాని మీద డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని అథారిటీలో పెట్టి అథారిటీలోను క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్గా కోర్టులకు ఇట్లా బాగుండా యాక్చువల్గా చేసాం అధ్యక్ష. తర్వాత మళ్ళా టెండర్లు సేమ్ టెండర్స్ కంటిన్యూ చేయమంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేటుతో చేయలేము మేము, ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పడంతో మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. దాన్ని ఐటమ్ రేట్లో టెండర్లు పిలిచి టెండర్లు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా అథారిటీలో అప్రూవ్ చేసి క్యాబినెట్లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా వాటి డీటెయిల్స్ యాక్చువల్గా షీట్లో ఇచ్చాం అధ్యక్ష. అయితే అనేక సమస్యలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే ఉన్నాయి అధ్యక్ష. ఒకటి టెక్నికల్ కమిటీ వేసాం. తర్వాత 5 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. అందువల్ల వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమన్నాం. వాళ్ళు స్టడీ చేయడానికి దాదాపు 3-4 నెలలు యాక్చువల్గా సమయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా మళ్ళీ సెకండ్ టైం కూడా స్టడీ చేస్తామని మళ్ళీ వాళ్ళు కొంత టైం అడిగారు. సెకండ్ టైం అంటే దానిలంతా వాటర్ ఉండిపోయింది అధ్యక్ష. కింద ఈ అసెంబ్లీ, హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేసినారు, ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు. మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా ఉంటే దానికి ఇదంతా కూడా 8 నెలలు సమయం పట్టింది అధ్యక్ష. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది. కాంట్రాక్ట్కి అలాట్ చేసాం. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష. అయితే గత 2-3 నెలలు మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మంత్ ఎండింగ్కి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా. దాదాపు 10,000 మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు.
ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి 31కి అవి 4000 అపార్ట్మెంట్స్, 4000 హౌస్ అధ్యక్ష. 4000లో 3500 మార్చి 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష. ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది. అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు. ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా వస్తే మేము కూడా చెప్తాం. అది అఫిషియల్గా మనం ఏమి డిక్టేట్ చేయలేము. అది యాక్చువల్గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి అది చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత టిట్కో హౌసెస్కి యాక్చువల్గా దీంట్లో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఇక్కడైతే యాక్చువల్గా లెస్ దెన్ 10% వర్క్ జరిగింది 2014-19లో. 90% వర్క్ ఉండింది కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్లు 2014-19 యొక్క టెండర్ని కంటిన్యూ చేయలేమని చెప్పడంతో క్యాన్సిల్ చేశాం. టిట్కో హౌస్లు అయితే మెజారిటీ వర్క్ అయింది. అయితే మిగతాయి గత ముఖ్యమంత్రి డిలీట్ చేశాడు అధ్యక్ష హౌసెస్ని. ఏదైతే 5 లక్షల హౌసెస్ టేకప్ చేస్తే దాన్ని 2,61,640 చేశారు. అందులో మెజారిటీ 2014-19లోనే మనం చేసినాం. అందువల్ల కొద్దిగానే ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందువల్ల యాక్చువల్గా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. పేమెంట్కి వచ్చేళ్ళకి అక్కడ కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. దానికి కూడా అట్కో ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల్లో 350 కోట్లు ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో టిట్కోడకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అమరావతిలో అయితే ఏంటంటే ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంకు ఏడీసీ ఒక 1500 కోట్లు ఇచ్చారు. అట్కో వచ్చి 1100 కోట్లు ఇచ్చింది. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే విష్ణుకుమార్ రాజు అడిగినట్టుగా. టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే 4500 కోట్లకి యాక్చువల్గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని, ఏదైతే ఇవ్వాలో అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు 3500 కోట్లు ఇవ్వాలి. అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా యాక్చువల్గా వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా అప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్గా మళ్ళా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి యాక్చువల్గా శంకుస్థాపన చేయించాం. మళ్ళా ఇనాగరేషన్ కూడా వారి దగ్గరే చేయించాలా 2028 లోపల పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు వర్క్ జరుగుతుంది అధ్యక్ష. దీశ్వరరావు గారు ఏదైతే చెప్పారో దాన్ని మున్సిపాలిటీకి సంబంధించి నేను పరిశీలిస్తాను. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఆముదాల వలస శాసనసభ్యులు కోన రవికుమార్ గారు అధ్యక్షులుగా అడగటం జరిగింది అధ్యక్ష. ఇది ఆముదాల వలసలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఒక చెరువు ఉంది అధ్యక్ష. దీని ఏరియా 46.2 ఎకరాలు అధ్యక్ష. దీని వాటర్ కెపాసిటీ 0.5 TMC అధ్యక్ష. అయితే దీన్ని యాక్చువల్గా ఈ యొక్క వాటర్ బాడీని ఇదంతా చేయడానికి అమృత్ 2.0లో దీన్ని టేకప్ చేసాం. దీని యాక్చువల్గా అమృత్ యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే చెరువుల పునరుద్ధరణ, మురుగునీటి పారుదల మరియు సెప్టిక్ ట్యాంక్స్ని వ్యర్థాల నిర్వహణ, జల సరఫరా అధ్యక్ష. అయితే ఏదైతే ఇక్కడ టేకప్ చేసామో దాని యొక్క టెండర్ విలువ తీసుకుంటే 50 అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏమో 85 crores తీసుకున్నారు అధ్యక్ష. టెండర్ విలువ 85 crores అధ్యక్ష. సారీ అధ్యక్ష. టెండర్ విలువ 57,63,530 అధ్యక్ష ప్లస్ ట్యాక్సెస్. పనులు పూర్తి చేసింది 37,91,689 ప్లస్ ట్యాక్సెస్ అధ్యక్ష. అయితే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ పే చేసింది 42,09,913 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ సభ్యులు అడిగినట్టు దీని మీద యాక్చువల్గా నేను రాత్రి అయితే అధ్యక్ష అధికారులతో 3 గంటల దాకా కూర్చున్నాను అధ్యక్ష. ఫైల్స్ అన్ని తెప్పించి మా గ్రీన్ కార్పొరేషన్
ఎండి గారు వాళ్ళందరూ కూడాను. ఇందులో చేయాల్సిన పనులు యాక్చువల్గా టెండర్లో ఇచ్చింది ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ 36,720 రూపాయలు, డీ విడ్డింగ్ 3,47,240 రూపాయలు, బండ్ ఫార్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, బండ్ ఫార్మేషన్ 2,11,953 రూపాయలు, స్టోన్ పిచ్చింగ్ 8,05,660, చైన్ లింక్ ఫెన్సింగ్ 29,06,655. తర్వాత పాత్వేకి 1,49,677, కడప స్టోన్కి 4,69,342, తర్వాత షర్ఫ్ ప్లాంటింగ్కి 8,74,245, ట్రీస్కి 41,720, తర్వాత ఫ్లోటింగ్ ప్లాంట్స్కి 40,057, మొత్తం 57,63,530 అధ్యక్ష. అయితే అధ్యక్ష వీళ్ళు చేసిన దాంట్లో జంగిల్ క్లియరెన్స్కి 36,720 రూపాయలు ఖర్చు పెట్టాలని యాక్చువల్గా టెండర్లో పెడితే ఇది ఐటమ్ రేట్ అధ్యక్ష, వాళ్ళు 13,678 ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే డివైడింగ్కి 3,47,280 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే 16,19,133.3 ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే బండ్ ఫార్మేషన్కి ఇక్కడే యాక్చువల్గా మిస్యూజ్ జరిగింది అధ్యక్ష, 2,11,953 రూపాయలు ఖర్చు పెట్టాలి అధ్యక్ష, 2,11,953 రూపాయలు. దానికి వాడు ఖర్చు పెట్టింది 19,07,385. ఈ విధంగా యాక్చువల్గా అధ్యక్ష ఏదైతే దాంట్లో ఇచ్చారు ఐటమ్ రేటుకి దానికి ఎన్నో రేట్లు అంటే దాదాపు 55% డీవియేషన్ యాక్చువల్గా ఈ బండ్లో యాక్చువల్గా వచ్చింది అధ్యక్ష. అయితే ఇంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టింది 37 మీరు లక్షల కోట్లు సారీ 37 సారీ అధ్యక్ష 37,90,00,000. వెరీ సారీ అధ్యక్ష, ఇది మీకు అన్ని లక్షల చిన్న అమౌంట్లో ఉండి కోట్లు అలవాటు అయిపోయింది అధ్యక్ష. సారీ అధ్యక్ష, దీంట్లో 55.45% ఎక్సెస్ చేశారు అధ్యక్ష. అయితే ఇంతవరకు చేసిన వర్క్లోనే 55.5% వర్క్ చేసిన 3 వర్క్స్కి జంగిల్ క్లియరెన్స్ కానీ డీవిడ్డింగ్ కానీ బండ్ ఫార్మేషన్ కానీ ఈ మూడిట్లోనే 55% చేశారు, మిగతాది చేయలేదు. అయితే దీని మీద యాక్చువల్గా కమిటీ వేసాం అధ్యక్ష. కమిటీ వాళ్ళు యాక్చువల్గా కొంత రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది అధ్యక్ష. అయితే దీని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యాక్చువల్గా నేను నిన్నే స్టడీ చేశాను అధ్యక్ష. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష.